Garuda Express, an international courier service. ముందస్తు ఎన్నికల కోసం మోడీ ఎందుకు తొందరపడుతున్నారు? ఉప ఎన్నికల్లో వీసిన కాషాయం గాలి ఆగిపోకముందే పోలింగ్కి వెళ్లడం ఉత్తమం అని బీజేపీ భావిస్తోంది. ఇంకో 5 ఏళ్లు ఢోకా లేకుండా ఉండొచ్చన్నది అంచనా. ఇప్పటికీ ఎర్లీ పోల్స్, అందులోనూ అసెంబ్లీ అండ్ లోక్సభ ఎట్ ఏ టైం ఎలక్షన్స్ కోసం పట్టుబట్టే ఛాన్సులే కనిపిస్తున్నాయి. మోడీ మైండ్ సెట్ను అర్థం చేసుకున్న ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఒకలాంటి కలకలం మొదలైంది. ప్లీనరీ పేరుతో రైతులకు ఉచిత వరాలు కురిపించిన కేసీఆర్లో, తన పార్టీ క్యాడర్ని ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలంటున్న చంద్రబాబులో కూడా ఈ హీట్ వేవ్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో కొనసాగుతున్న తెలుగుదేశం భవిష్యత్తులో సైతం బీజేపీతోనే తమ ప్రయాణం కొనసాగుతుందన్న ధీమాలో ఉంటే, అదే బీజేపీ తమకు తెలుగుదేశంతో పోరు తప్పదన్న నిజంతో ముందుకెళ్తున్న చప్పుళ్ళు. ఇంతకీ ఆంధ్రాలో బీజేపీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? చంద్రబాబు ధీమాను తగ్గించే సూచనలు ఉన్నాయా? 2019 నాటికి బాబు పాలన మీద జనాల్లో వ్యతిరేకత ఏ మేరకు, ఏ స్థాయిలో ఉంటుందన్న అంచనాల మీదే మోడీ నిర్ణయం ఆధారపడుతుందన్న దాంట్లో సందేహం లేదు. తెలంగాణలో బీజేపీకి ఉన్న బలం ఆంధ్రాలో లేకపోవడం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కొత్తగా అక్కడ క్యాడర్ బేస్డ్ పార్టీ పెట్టి రాజకీయాలు చేసేంత అవకాశాలు లేవు. అందుకే తన మిత్రపక్షమైన తెలుగుదేశంతో యథాతథ స్థితిని కొనసాగించాలన్న అభిప్రాయం ఉంది. భవిష్యత్తులో జరిగే పరిణామాలతో ఈ పరిస్థితి మారనూవచ్చు. మొత్తం మీద తెలుగుదేశంతో పొత్తు కొనసాగింపు అనే వ్యవహారం మోడీ, షా ఆలోచనల మేరకే ఉంటుందన్నది మాత్రం క్లియర్. బీజేపీ వైఖరి జగన్ పట్ల ఏమీ మారలేదు. జగన్ కూడా కేంద్రంతో ఘర్షణాత్మక ధోరణితో వెళ్లడం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే అసలు కారణమంటూ ఆగ్రహావేశాలు ప్రదర్శించిన జగన్ అక్కడ ఢిల్లీలో నాయకుల పట్ల ఆ కోపాన్ని కనిపించనీయకపోవడం గమనించాల్సిన విషయం. తన మీద కోర్టుల్లో నడుస్తున్న కేసులు, ఈడీ, సిబిఐ వ్యవహారాలు, మోడీ వ్యతిరేకుల మీద ఆయా సంస్థలు విరుచుకుపడుతున్న తీరులన్నీ జగన్ మౌనానికి కారణమన్న విమర్శలు లేకపోలేదు. ఆ మాటకొస్తే చంద్రబాబు కూడా మోడీ ప్రభుత్వం పట్ల ఎంత అసంతృప్తి ఉన్నా దాన్ని పెదవి దాటనీయకుండా జాగ్రత్త పడుతున్నారనేది దాచేస్తే దాగని నిజం. ఒక బలమైన అధికార పక్షం కేంద్రంలో ఎవరి మీద ఆధారపడకుండా ప్రభుత్వాన్ని నడుపుతూ, దాని నాయకుడు దేశమంతా తన పార్టీ జెండా ఎగరేయాలని ఉరకలేస్తున్నప్పుడు ఒక రాష్ట్రాధినేతకున్న పరిమితులు, పరిధులు ఎక్కువే. చంద్రబాబుది ప్రాక్టికాలిటీ. బీజేపీని ఎదిరించి ఏం చేయాలి? కాంగ్రెస్తో తెలుగుదేశానిది ఆజన్మ శత్రుత్వం. దీనికి తోడు కొత్త రాష్ట్రం, నిర్మాణ పర్వం, నిధుల అవసరం, ఇవన్నీ ఆయన కాళ్లకు పడిపోతున్న సంఖ్యలు. సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్న దాఖలాలు లేవు. కానీ ప్రతిపక్షం రూపంలో జగన్, పవన్ కళ్యాణ్ల పార్టీలు ఎప్పటికప్పుడే కంఠపుష్టిని పెంచుకోవాలని బస్కీలు తీస్తుంటే కేంద్రంలో ఉన్న బలమైన పార్టీతో విభేదించే అవకాశమే లేదు. ఇక కేసీఆర్తో బీజేపీకి యుద్ధ నేపథ్యం లేకపోయినా స్నేహపూర్వకమైన బంధం మాత్రం కాదు. పైగా తెలంగాణలో తనకున్న అవకాశాల్ని మెరుగుపరుచుకోవాలన్న బీజేపీ తాపత్రయం, ఉబలాటం ఇప్పటిది కాదు. దేశంలో ఇవాళ మోడీ హవా నడుస్తోందన్న బలమైన అభిప్రాయంతో ఉన్న బీజేపీ కష్టపడితే తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయవచ్చనే దృఢ నిశ్చయంతో ఉంది. ఇటువంటి ఉత్సాహమే ఆ పార్టీ సీనియర్లు ఇస్తున్న స్టేట్మెంట్స్లో కనిపిస్తోంది కూడా. కాకపోతే ఆ పార్టీని భుజాన వేసుకుని ముందుకు తీసుకెళ్లగలిగే సరైన, సమర్థుడైన నాయకుడు లేడన్న వెలితి మాటైతే కరెక్ట్. ఎర్లీ ఎలక్షన్స్ అంటే 2018 డిసెంబర్కు ముందే, అంటే ఇక మిగిలింది సంవత్సరన్నర. ఇప్పటికే తాము చేసిన ఎన్నికల వాగ్దానాల్ని పూర్తిగా అమలు చేయని 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు వాటి మీదే దృష్టి పెట్టాయి. రాబోయే ఎన్నికల కోసం కొత్త వాగ్దానాలు మొదలుపెట్టాయి. పాత వాటిని తీర్చడం, కొత్త అరచేతి స్వర్గాల్ని సృష్టించి చూపడం రెండూ చేయాలి. పాత హామీల్ని తీర్చడం కష్టం, కొత్త హామీల్ని పుట్టించడం ఈజీ. ఏం చేస్తారో చూద్దాం.